ఈరోజు 11:30 to 12 సహవాసంలో మనందరము పాల్గొనడానికి వచ్చాము. అందరికీ జై బాబా. శ్రీనివాస్ గారు నమో మెహర్ బాబా చేస్తారు. ఆ తర్వాత అరుణ రవీంద్ర హారతి, బుక్ రీడింగ్ అనంతరం హారతి. జై బాబా. अवतार मेहर बाबा कीजिए। नमो मेहर बाबा अवतार नमो देव देव प्रभु नमो मेहर बाबा अवतार नमो देव देव अपार दिव्य कृपा सागर सकल चराचर जगदुद्धार प्रभु नमो मेहर बाबा अवतार नमो देव देव जोहारुलिवे श्री मेहर बाबा महिनि जनिंచిన మానవ రూప జోహారులివే శ్రీ మెహరు బాబా మహిని జనించిన మానవ రూప ఇహ పరానంద జీవనమీవా ఇహ పరానంద జీవనమీవా భవభయ భంజన పరమ పావన భవభయ భంజన परम पावन प्रभु नमो मेहर बाबा अवतार नमो देव देव अज्ञानांधత अंतము చేసి దివ్య విజ్ఞాన దృష్టిన సాంగి అజ్ఞానాంధత అంతము చేసి దివ్య విజ్ఞాన దృష్టిన సాంగి హరిషడ్వర్గము అంతర్యంపగా హరిషడ్వర్గము అంతర్యంపగా అవ్యయ మోక్షం అనుగ్రహింపు प्रभु नमो मेहर बाबा अवतार नमो देव देव థ్యాంక్ యూ అండి ఉమారాణి మేడం గారు. జై బాబా అండి, అందరికీ జై బాబా అండి. జై బాబా మేడం. అవతార్ మెహర్ బాబాకి జై బాబా అండి. శ్రీనివాస్ గారు మీకు జై బాబా, ధన్యవాదాలు. చక్కటి ప్రారంభ గీతాన్ని ప్రారంభించినందుకు జై బాబా. జై బాబా. ఇప్పుడు శారద గారు మనకి ఏం చెప్తారో, బాబా ఏం చెప్పిస్తారో విందాము. జై బాబా. జై బాబా అండి శారద గారు. జై బాబా. జై బాబా. अवतार मेहर बाबा की जय. अवतार मेहर बाबा की जय. अवतार मेहर बाबा की जय. అందరికీ జై మెహర్ బాబా అండి. ఈవేళ మనం బాబా దగ్గర అతి ముఖ్యమైనటువంటి మండలి మెంబర్ గుస్తాద్జీ గారి గురించి చదువుకున్నాం. ఆయన గురించినటువంటి ఇది అన్నా ఖండాలే గారు మెహరాబాద్ లో ఉండేవారు. ఆయన ఇప్పుడు ఆయన ప్రస్తుతం లేరు. ఆయన ఒక పుస్తకం రాశారు, టీయర్స్ ఆఫ్ జాయ్ అని చెప్పి. టీయర్స్ ఆఫ్ జాయ్, ఆనంద బాష్పాలు. ఆ టీయర్స్ ఆఫ్ జాయ్ పుస్తకం దేని గురించి అంటే, ముగ్గురు సన్నిహిత మండలి మెంబర్స్, ఒకరు గుస్తాద్జీ, ఒకరు ప్లీడరు, ఒకరు కృష్ణనాయరు. ఈ ముగ్గురు గురించినటువంటి వాళ్ళ వాళ్ళ జీవితం బాబా దగ్గర ఎలా గడిచింది అనేది ఆయన ఆ పుస్తకంలో వాళ్ళని గ్రంథస్థం చేశాడు, వాళ్ళ విషయాల్ని. సో అది తెలుగులో అనువదించడం జరిగింది. అందులో మొట్టమొదటిది గుస్తాద్జీ. ఈవేళ మనం గుస్తాద్జీ గురించి చెప్పుకుందాం. గుస్తాద్జీ పంచ సద్గురువులందరినీ దర్శించుకున్నాడు. ఆయన మొదటి నుంచి గురువు అన్వేషణ చేస్తూ ఉండేవాడు. గురువు 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 అని చెప్పి. సాయిబాబా, ఉపాసిని మహారాజు, హజరత్ బాబాజాను, అవతార్ మెహర్ బాబాలకు సేవలు చేశాడు ఆయన. ఈ ముగ్గురు
సద్గురువులు, తర్వాత మెహర్ బాబా దగ్గర ఉండిపోయాడు. ఇక తర్వాత అయితే దర్శించుకోవడం మాత్రం అందరినీ దర్శించుకున్నాడు. 5 సద్గురువుల్ని దర్శించుకున్నాడు. బాబా ఏమన్నారంటే అతని గురించి, తుదిశ్వాస సమయంలో నా దివ్య దర్శనం పొందినటువంటి భాగ్యశాలి ఉస్తాద్జీ అని చెప్పి బాబా ప్రకటించారు. అయితే ఈ ఈ గుస్తాద్జీ గురించినటువంటి పూర్తి సమాచారం అన్నమాట ఈ టియర్స్ ఆఫ్ జాయ్ అనే గ్రంథంలో ఉంది. అయితే ఈయన పేరు గుస్తాద్జీ నేసర్వాంజీ హన్సోటియా, పార్సీ మతస్థుడు. 1880 ఫిబ్రవరి 20న గుజరాత్లోని హన్సోట్ అనే చిన్న గ్రామంలో జన్మించాడు. చిన్నతనంలో చదువు కోసం అని చెప్పి ముంబైలో ఉంటున్న మేనత్ గారింటికి చేరి 3rd గ్రేడ్ వరకు చదివాట. 3వ క్లాస్ వరకు మాత్రమే చదివాడు. చదువు పూర్తయ్యాక ఆ పైన స్కూల్కి వెళ్ళలేరు. ఇంకా 3rd గ్రేడ్ చదువు పూర్తయింది, అంతవరకే చదువుకున్నాడు. తర్వాత ఇంకా స్కూల్కి వెళ్ళలే, 3వ క్లాస్ వరకే చదువుకున్నాడు. 1905లో ఆయన తండ్రి మరణించాడు. ఆ పిదప ముంబైలోనే ఉంటూ పొట్టకూటి కోసం అనేక ఉద్యోగాలు చేశాడు. ఫోటోగ్రఫీ, హార్మోనియం పై పాటలు పాడటం, పాటలు నేర్పడం ఇలాంటివన్నీ కూడా చేసేవాడు. ఫోటోగ్రఫీ నేర్పించేవాడు, హార్మోనియం మీద పాటలు పాడటం కూడా నేర్పించేవాడు. అయితే ఒక సంగీతం మాస్టర్ ద్వారా షిరిడి సాయిబాబా గురించి తెలుసుకొని తన స్నేహితులతో కలిసి షిరిడీకి వెళ్ళి సాయి దర్శనం చేసుకున్నాడు. ఆ ఫస్ట్ దర్శనం రోజునే సాయిబాబా గుస్తాద్జీని ఎంతో ప్రేమగా దగ్గరగా కూర్చోబెట్టుకొని ఆయన గురించి అడిగి తెలుసుకున్నాడు. గుస్తాద్జీ సాయినాథుని దైవత్వం పట్ల పూర్తిగా ఆకర్షితుడయ్యాడు. ఆ తర్వాత గుస్తాద్జీని ఆయన జేబులో ఉన్న డబ్బంతా తనకి ఇవ్వమని చెప్పి సాయిబాబా అడిగాట. గుస్తాద్జీ ఆ విధంగానే జేబులో ఉన్న డబ్బంతా సాయిబాబాకి ఇచ్చేశాడు. తర్వాత మళ్ళీ కొన్ని రోజులకి ఇంకో స్నేహితుడితో కలిసి మళ్ళీ షిరిడి వచ్చాట బాబా దర్శనం కోసం. ఈసారి నీ దగ్గర ఎంత డబ్బు ఉంటే అంతా నాకు ఇచ్చేసేయి అని చెప్పి బాబా గుస్తాద్జీని అడిగాట సాయిబాబా. సరే, గుస్తాద్జీ ఏం చేశాడు, తన తిరుగు ప్రయాణానికి రైలు ఛార్జీలు కట్టేబెట్టుకొని, డబ్బులు అట్టేబెట్టుకొని మిగిలిందంతా బాబా చేతిలో ఉంచాట. ఇప్పుడు షిరిడి సాయిబాబా అడిగట, నీ దగ్గర ఉన్నదంతా ఇచ్చేసావా అడిగట. అవును బాబా, ఇచ్చేశాను. అయితే నువ్వు ముంబైకి ఎలా వెళ్తావు మళ్ళీ అని చెప్పి ఆయన ప్రశ్నించాట. అందుకోసం కొంత డబ్బు నా దగ్గర ఉంచుకున్నాను అని చెప్పి ఈయన జవాబిచ్చాట. ఓహో, అయితే నన్ను మోసం చేసావా? అవునా, ఆ డబ్బులు కూడా నాకు ఇచ్చేయి అని చెప్పి సాయిబాబా గుస్తాద్జీని ఒత్తిడి చేశాడు. సరే, ఇంకా గుస్తాద్జీ ఆ డబ్బులు కూడా బాబాకి ఇచ్చేశాడు. ఒక వారం రోజుల పాటు ఆ స్నేహితుడితో కలిసి అక్కడే సాయిబాబా సన్నిధానంలోనే గడిపాడు. అప్పుడు అతనికి ఎంతో గురి ఏర్పడింది సాయిబాబా మీద. ఎందుకంటే తను డబ్బులు తీసి దాచుకున్న విషయం తనకి తప్పితే ఎవరికి తెలియదు. బాబానేమో అది కూడా తీసుకున్నాడు, ఆ డబ్బులు కూడా అడిగి తీసుకోవడం జరిగింది. ఈ విధంగా సాయినాథుని పట్ల బాగా ఆకర్షితుడయ్యాడు. తర్వాత నెలకోసారి షిరిడి వెళ్ళడం, దర్శనం చేసుకోవడం, వారం రోజులు ఉండడం, ఈ విధంగా చేస్తూ ఉండేవాడట. మనం ఎలా మెహరాబాద్ ఎలా వెళ్తామో అలాగా ఇతను నెలకోసారి వెళ్ళిపోయేవాట. ఒకసారి అయితే 20 రోజుల పాటు షిరిడీలోనే ఉన్నాడు. ఆ రోజుల్లో ఖండోబా దేవాలయ ప్రాంగణంలో ఉపాసిని మహారాజు ఉన్నాడు. గుస్తాద్జీ ఉపాసిని దగ్గర కూడా వెళ్ళేవాడు. మహారాజు షిరిడి నుండి సాకోరిలో ఆశ్రమం నెలకొల్పాక గుస్తాద్జీ సాకోరి కూడా వెళ్తూ ఉండేవాడు, మహారాజ్ దర్శనం చేసుకుంటూ ఉండేవాడు. కొన్నాళ్ళ తర్వాత శాశ్వతంగా సాయి సన్నిధిలోనే స్థిరంగా ఉండిపోవాలని నిశ్చయించుకొని గుస్తాద్జీ షిరిడి వెళ్ళాడు. ఈసారి సాయిబాబా గుస్తాద్జీని చూసి కూడా ఏమీ మాట్లాడలేదు, చూసి చూడనట్టు ఊరుకున్నాడు. ఆ తర్వాత కూడా చాలా రోజుల పాటు సాయినాథుడు గుస్తాద్జీని ఏమాత్రం పట్టించుకోలేదు. బాబాని దర్శనం చేసుకునే సమయంలో కూడా గుస్తాద్జీ అంటే ఎవరో ఏమో తెలియనట్లు, తెలియని వ్యక్తిని చూసినట్టు చూశాడు. గుస్తాద్జీ మనసు చాలా బాధపడింది.
అయినా అక్కడే సహనంగా ఉండి సాయినాథుని దర్శనం చేసుకుంటూ ఉండేవాడు. ఆకలి వేసినప్పుడు దగ్గరలోని టీ దుకాణంలో ఏదో తాగుతూ తింటూ ఆ అంగడి యజమాని అనుమతితో దుకాణం ముందున్న అరుగుపైనే రాత్రిళ్ళు పడుకునేవాడు. నిత్యం సాయిబాబా దర్శనం చేసుకుని అందరికంటే చివరి వరుసలో బాబాను చూస్తూ మౌనంగా కూర్చునేవాడు. ధైర్యం కూడగట్టుకుని సాయిబాబా దృష్టిని ఆకర్షించేలాగా ముందు వరుసలో వచ్చి కూర్చున్నా కూడా చాలా రోజుల పాటు సాయినాథుడు ఏమీ పట్టించుకోలేదు. ఒక రోజున ఉన్న ఫలంగా సాయిబాబా నాకు 500 రూపాయలు కావాలి, చాలా అవసరం అని గుస్తాద్జీతో అన్నాడు. గుస్తాద్జీ ముంబై నుండి షిరిడి వచ్చేటప్పుడు కేవలం 500 రూపాయలతో మాత్రమే వచ్చాడు. అందులో నుండి తన భోజనం టీల కోసం ఇప్పటిదాకా ఒక 50 ఖర్చు చేశాడు. ఇంకా తన దగ్గర మిగిలి ఉన్న 450 రూపాయలు బాబా చేతిలో పెట్టాడు. 50 రూపాయలు తగ్గాయని, అందుకు కారణం ఉన్నది ఉన్నట్టు బాబాకి వినయంగా చెప్పాడు. బాబా, నువ్వు అడిగిన 500కి 50 రూపాయలు తగ్గాయి, 50 రూపాయలు ఖర్చు అయిపోయినాయి అని చెప్పి నా దగ్గర ఉన్నదంతా నీకు ఇచ్చేశాను అన్నాడు. అయితే బాబా అందుకు అంగీకరించలేదు. ప్రయత్నించు, మరో 50 రూపాయలు ఎక్కడైనా దొరుకుతుందేమో చూడు, నాకు 500 రూపాయలు కావాలి, అత్యవసరం, ఇంకెప్పుడు నీ దగ్గర నుంచి డబ్బులు అడగను, ఇదే ఆఖరిసారి, బాగా ప్రయత్నం చేసి 50 రూపాయలు పట్టుకురా అన్నాడు సాయిబాబా. ఆ సమయంలో సాయిబాబా అడిగితే డబ్బులు ఇచ్చేందుకు చాలా మంది ఉన్నారు అక్కడ. ఆ టైంలో ఎంతో మంది ధనవంతులు కూర్చుని ఉన్నారు, రెడీగా ఉన్నారు డబ్బులు ఇవ్వడానికి. అయినా కూడా సాయి ఎవరిని డబ్బులు అడగలేదు, గుస్తాద్జీని మాత్రమే అడిగాడు. గుస్తాద్జీ ఆలోచన చేశాడు, ఎంతగానో ఆలోచించాడు. ఆ ఊర్లో ఎవరి దగ్గర నుంచే డబ్బు అడిగి తీసుకునేంత పరిచయం లేదు గుస్తాద్జీకి. అయితే ఆలోచిస్తుంటే అతనికి తన ట్రంకు పెట్టెలో ఉన్న కొత్త దుప్పటి గుర్తొచ్చింది. ఆ దుప్పటిని ఒక ధనవంతుడికి 50 రూపాయలకు అమ్మి అలా వచ్చిన డబ్బు తెచ్చి బాబా చేతిలో పెట్టాడు. నిజానికి ఆ దుప్పటి 50 కంటే ఎక్కువే ఖరీదు చేస్తుంది. అప్పుడు సాయినాథుడు తృప్తి పడ్డాడు. అతను 500 అడిగాడు, తెచ్చి ఇచ్చాడు కదా, ఆయన సంతృప్తి చెందాట. ఇలా ఉండగా ఒక రోజున గుస్తాద్జీకి సంబంధించిన ట్రంకు పెట్టె, పడుకునే పరుపుతో పాటు తల మీద పెట్టుకునే తలపాగా కూడా ఎవరో దొంగిలించారు. గుస్తాద్జీ రాత్రి బస ఎక్కడుంది? రోడ్డు మీద ఒక టీ దుకాణం వానికి చెందిన షాపు ముందున్న చిన్న వరండాలో కదా, అక్కడ పెట్టుకున్నాడు. ఆ షాపు ముందర ఆ వరండాలో అరుగు మీద ఇతని సామాను ఉండేది. అది ఎవరో ఎత్తుకుపోయారు. ఎంత వెతికినా దొరకలేదు. సహాయం చేయడానికి కూడా ఎవరు ముందుకు రాలేదు. సాయిబాబా భక్తులు సాయి కోసం ప్రసాదం రూపంలో స్వీట్లు పళ్ళు తెచ్చిపెట్టి ఆయన భక్తులందరికీ పంచిపెట్టేవారు. ఎవరైనా సాయి భక్తులు అలాంటి ప్రసాదం ఏ కొంచెమైనా గుస్తాద్జీకి ఇస్తే దాన్ని తీసుకొని దాంతోనే కడుపు నింపుకునేవాడు. అంతేకాని ఆకలిగా ఉందని ఇంకా పెట్టమని మాత్రం అడిగేవాడు కాదు. ఆకలితో మలమలా మాడిపోయేవాడు, కానీ నోరు తెరిచి భిక్షం అడిగేవాడు కాదు. ఇలా దొరికిన దాంతోనే కడుపు నింపుకొని 6 నెలలు పైగా గడిపాడు. క్రమేణా గుస్తాద్జీ బక్కచిక్కిపోయాడు, ఎముకలు గూడుగా తయారయ్యాడు. ధరించిన దుస్తులు కూడా చిరిగిపోయినాయి. సాయిబాబా ఎదుట కూర్చున్నా గుస్తాద్జీ అని ఆయన ఏమీ పట్టించుకునేవాడు కాదు, ఏమీ ఎరుగనట్టు చూసేవాడు. 1917 ఏప్రిల్లో గుస్తాద్జీ ఉపాసి మహారాజ్తో కలిసి ముంబైకి వెళ్ళాడు. ఆ రోజుల్లో ముంబైలో ఏర్పాటు చేసిన ఒక మందుల దుకాణం ప్రారంభోత్సవానికి ఆయన శిష్యులు అక్కడికి ఆహ్వానించారు. ఎవరిని? సాకోరి మహారాజు. మేర్వాన్ని కూడా మహారాజు ఆహ్వానించారు. ఆ రోజుల్లో మెహర్ బాబాని మేర్వాన్ అని పిలిచేవాళ్ళు. గుస్తాద్జీ ఆనాటి సమావేశంలో తొలిసారిగా మేర్వాన్ని దర్శించుకునే అవకాశం లభించింది. 1917 ఆ టైంలో అన్నమాట. తర్వాత 1917 అక్టోబర్ నెల, ఏప్రిల్లో దర్శించుకున్నాడు మేర్వాన్ని. ఆ రోజుల్లో సాకోరిలో ఉన్న మహారాజ్ ఆశ్రమంలో మేర్వాన్ ఉంటున్నాడు. ఒక రోజున మహారాజు మేర్వాన్ను షిరిడి వెళ్ళి గుస్తాద్జీని చూసి రమ్మనమని పంపారు. అప్పటికే ఎన్నో రోజుల నుంచి గుస్తాద్జీ ఉపవాసం ఉన్నాడు.
ఒక ఎముకల గూడులా ఉన్న గుస్తాజీని చూసి మేర్వాన్ ఆశ్చర్యపోయాడు. సాయి అవతారతత్వం గురించి, ఆయన గొప్పతనం గురించి గొప్పగా గుస్తాజీ మేర్వాన్తో చెప్పాడు. మేర్వాన్కు సాయి గురించి బాగా తెలుసని గుస్తాజీకి తెలియదు. ఒక సందర్భంలో గుస్తాజీకి ప్రసాదం పెట్టిన వాళ్ళు కూడా లేక సుమారు 7 రోజులు అలాగే పస్తూ ఉన్నాడు. 7 రోజుల పాటు ఏమీ లేదన్నమాట ఆహారం. అయినప్పటికీ మారు మాట్లాడకుండా సాయినాథుని ఎదుట భక్తితో కూర్చున్నాడు. 7వ రోజున ఒక ధనికుడైన భక్తుడు వచ్చి బాబా భక్తులందరికీ చాలా ఖరీదైన మిఠాయి పంచి పెడతానని అన్నాడు. అందరికీ పంచిపెట్టి పండగ చేసుకోవాలనుకుంటున్నావు, ఇక్కడ ఒక భక్తుడు 2 మెతుకులు లేక ఆకలితో 7 రోజులుగా అలమతిస్తున్నాడు అని చెప్పి సాయిబాబా కోపంగా అతనితో అన్నారట, ఆ ధనవంతుడైన భక్తుడితో. అప్పుడు ఆ ధనికుడు ఆకలితో బాధపడుతున్న ఆ భక్తుడు ఎవరో వాకపు చేసి గుస్తాజీని గుర్తుపట్టాడు. అంతేకాదు, అప్పటి నుండి ప్రతిరోజు గుస్తాజీకి కడుపారా భోజనం పెట్టే ఏర్పాటు జరిగింది. ఆ విధంగా గుస్తాజీకి ఆకలి కష్టాలు తీరాయి. గుస్తాజీ బుర్రా బాబా. ఆ రోజుల్లో గుస్తాజీతో పాటు బుర్రా బాబా అనే ఒక వ్యక్తి ఒకడు షిరిడీ సాయిబాబా సంస్థానంలో ఉన్నాడు. సాయిబాబా అతనికి ప్రతిరోజు ఎలా లేదన్నా 100 రూపాయలు ఇచ్చేవాడు. దాంతో బుర్రా బాబా చాలా సంతోషంగా హాయిగా జీవితం గడిపేవాడు. బుర్రా బాబా కుటుంబం కూడా చాలా పెద్దది. అదే సాయి సంస్థానంలో ఉన్న గుస్తాజీ విషయానికి వస్తే తినడానికి కూడా తిండి లేక బక్కచిక్కిపోయాడు. చేతిలో దమ్మిడి లేదు, ఒంటి మీద బట్టలు చిరిగిపోయినాయి, కడు దీన స్థితిలో ఉన్నాడు. రాత్రిపూట చలికి తట్టుకోవడానికి దుప్పటి కూడా లేదు. అయితే ఇదంతా కూడా దైవీ ప్రణాళిక ద్వారానే జరుగుతోంది. సాధారణ విషయాల్లో గుస్తాజీ లాభించకపోయినా ఆధ్యాత్మిక పదంలో ఎంతగానో ముందంజలో ఉన్నాడు. ఆధ్యాత్మిక పదంలో ఉన్న వాళ్ళకి ఇది చాలా సహజమే. ఉపాసిని మహారాజ్తో గుస్తాజీ షిరిడి సాయిబాబా భౌతిక శరీర త్యాగం చేసేదాకా షిరిడీలోనే సాయి సన్నిధిలోనే గడిపాడు. 1918 అక్టోబర్ 15న సాయిబాబా దేహత్యాగం చేశారు. ఆ తర్వాత గుస్తాజీ సాకోరి వెళ్ళి ఉపాసిని మహారాజ్ ఆశ్రమంలో చాలా కాలం గడిపాడు. మహారాజ్ ఆశ్రమంలో కూడా గుస్తాజీ అనేక కష్టాలు ఎదుర్కొన్నాడు. ఒకసారి మహారాజు తీవ్రమైన కోపంతో చేతిలో ఉన్న పెద్ద వెదురు కర్రతో గుస్తాజీని చితకబారేశాడు. వెదురు కర్ర విరిగిపోయేదాకా, గుస్తాజీ ఒంటి నుండి రక్తం కారేదాకా మహారాజ్ చావగొట్టాడు. 1918 డిసెంబర్ నెలలో మహారాజు గుస్తాజీని మెహర్ బాబా దగ్గరకు వెళ్ళమని ఆదేశించాడు. ఆ సమయంలో మెహర్ బాబా కూడా పూణేలో గుస్తాజీకి ఏదో ఒక చిన్న ఉద్యోగం ఏర్పాటు చేశారని చెప్పి ఉత్తరం రాశాడు. మెహర్ బాబా పూణేలో ఉన్నారు ఆ టైంలో ఇతన్ని అక్కడికి పంపించారు. అది 1918 డిసెంబర్. ఆ రోజుల్లో మెహర్ బాబాను మేర్వాన్ అని పిలిచేవాళ్ళు. ఉపాసిని మహారాజు గుస్తాజీని మేర్వాన్ దగ్గరికి పంపుతూ, మేర్వాన్ పట్ల అత్యంత విధేయతగా ఉండు, ఎట్టి పరిస్థితుల్లోనూ అతన్ని వదిలిపెట్టద్దు అని చెప్పి ఆదేశించారు. ఆ మాదిరిగా పూణే నగరంలో ఉన్న మేర్వాన్ దగ్గరకు గుస్తాజీ వచ్చాడు. ప్రతిరోజు ఉదయాన్నే దగ్గరలో ఉన్న గుడిలో పూజలు, ప్రార్థనలు, దేవుడికి హారతి ఇచ్చేవాడు. అయితే గుస్తాజీ ఉండడానికి వసతి లేకుండా ఎక్కడ ఉండడానికి చోటు లేదు. పూణేలోని ప్రధాన రహదారికి ఒక పక్కగా ఉన్న పెద్ద వేప చెట్టు కింద బాబాజాను ఉండేది. ఆవిడ నివసిస్తూ ఉండేది. గుస్తాజీని రాత్రిళ్ళు బాబాజాన్తో పాటు ఉండమని మేర్వాన్ సలహా ఇచ్చాడు. బాబాజాన్కు సేవలు చేసుకుంటూ గుస్తాజీ కాలం గడిపాడు. బాబాజాన్ వయసు రీత్యా ముదుసలి కావడంతో రాత్రిళ్ళు ఆవిడ ఎక్కువగా నిద్రపోయేది కాదు. ప్రతి క్షణం అది కావాలి ఇది కావాలి అంటూ ఏదో ఒకటి అడుగుతూ ఉండటంతో
ఉస్తాద్జీకి రాత్రిళ్ళు కంటిపై కునుకుండేది కాదు. పైపెచ్చు డిసెంబర్ జనవరి నెలలో రాత్రిళ్ళు చలి తీవ్రంగా ఉండేది. ఆ చలిని తట్టుకోవడానికై మేర్వాన్ ఉండే ప్రాంతం నుండి నెత్తి మీద కట్టెలు తెచ్చుకొని చలిమంట వేసుకునేవాడు. దాంతో ఉస్తాద్జీకి బాబాజాన్కి కొంత ఊరట లభించేది, వెచ్చగా ఉండేది అనమాట. బాబాజాన్ నివాస ప్రాంతం ఆ చుట్టుపక్కల పరిశుభ్రంగా ఉండేది కాదు. దాంతో ఇంతకన్నా మంచి ప్రదేశంలో ఆమె నివాసం ఉంటే బాగుంటుంది కదా అని గుస్తాద్జీ మేర్వాన్ సలహా కోరాడు. మేర్వాన్ కూడా అందుకు సరే అన్నాడు. బాబాజాన్కు ఒక చెక్క మంచం ఒకదాన్ని ఏర్పాటు చేద్దాం అన్నాడు. అయితే ఇందుకోసం ముందుగా బాబాజాన్ అనుమతి తీసుకో అన్నాడు మేర్వాన్. గుస్తాద్జీకి ఈ విషయాలన్నింటినీ బాబాజాన్తో చెప్పేసరికి ఆమె ఏదో అన్యమస్కంగానే అంది, సరేనంది. ఆ తర్వాత మేర్వాన్ ఆమె కోసం ఒక ప్రత్యేక చెక్క మంచం ఏర్పాటు చేశాడు. ఇంకొన్ని రోజులు పోయాక గుస్తాద్జీ మేర్వాన్కి మరో సలహా ఇచ్చాడు. అదేమంటే ఆ చెక్క బల్ల మీద ఒక మెత్తని పరుపు ఏర్పాటు చేస్తే ముసలావిడ మరింత సంతోషిస్తుంది, సుఖపడుతుంది కదా అన్నాడు. అందుకు కూడా మేర్వాన్ సరేనంటూ, ఎందుకైనా మంచిది, ఈ విషయంలో కూడా అమ్మ అనుమతి తీసుకో అన్నాడు. గుస్తాద్జీ పరుపు మాట చెప్పగానే బాబాజాన్ వెంటనే అంగీకరించింది. కానీ ఆమె ఒక షరతు విధించింది. అదేమిటి? తానెక్కడికి వెళితే అక్కడికల్లా ఆ పరుపును గుస్తాద్జీ తన చేత పట్టుకు రావాలంది. అందుకు సరేనన్నాడు. అరెంత పనిలే అనుకున్నాడు. మేర్వాన్ వెంటనే మెత్తని పరుపును ఒకదాన్ని ఏర్పాటు చేశాడు. ఆ పరుపు వచ్చిన వేళా విశేషం అన్నట్టు ఆ రోజు రాత్రి పెద్ద వర్షం కురిసింది. తక్షణం బాబాజాను తానుండే ప్రదేశం కన్నా మంచి ప్రాంతాన్ని వెతుక్కుంటూ పూణే నగరం అంతా ఆ రాత్రిపూట వానలో తడుచుకుంటూ తిరిగింది. ఆమెకిచ్చిన మాట ప్రకారం ఆ పరుపు చుట్టను నెత్తి మీద పెట్టుకొని బాబాజాన్ వెనకాల గుస్తాద్జీ కూడా తిరిగాడు. వాన నీటికి పరుపు పూర్తిగా తడిసిపోయింది. తడిసిన పరుపు బరువు ఎక్కువై దాన్ని మోయలేక నానా బాధలు పడ్డాడు గుస్తాద్జీ. ఇది చాలదన్నట్టు ఆ రాత్రిపూట వానలు తడుచుకుంటూ బాబాజాన్ చాలాసేపు తిరిగింది. ఆ సమయంలో ఆ పరుపు బరువు భరించలేక రోడ్డుపైన పారేసి గుస్తాద్జీ ఊపిరి పీల్చుకున్నాడు. గుస్తాద్జీ సోదరుని పేరు ఆర్దేషిర్ హన్సోటియా. ఇతన్ని స్లామ్సన్ అని కూడా పిలిచేవారు. స్లామ్సన్ బాబా మండలిలో అతను కూడా ఒక మెంబర్. తర్వాత స్లామ్సన్ కూడా తన అన్నగారితో కలిసి బాబా శిష్యగణంలో చేరాడు. ఈ సమయంలో పప్పు అన్నం కొద్దిపాటిగా తినమని బాబా గుస్తాద్జీని ఆదేశించారు. గుస్తాద్జీ అప్పటికే ఒక ఎముకల గూడులాగా పక్క చిక్కిపోయి ఉన్నాడు. అంత క్రితం సాయిబాబా ఆశ్రమంలో, సాకోరి మహారాజ్ ఆశ్రమాల్లో ఉండే రోజుల్లో ఎక్కువ భాగం గుస్తాద్జీ ఉపవాసమే ఉన్నాడు. మేర్వాన్ దగ్గరకు వచ్చాక కడుపారా భోజనం చేయమని ఎన్నిసార్లు చెప్పినా గుస్తాద్జీకి తన దేహాన్ని, తన ఆరోగ్యాన్ని చూసుకోవడంలో కంటే భగవంతుడికి పూజలు ఆరతి ఇవ్వడానికే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేవాడు. మేర్వాన్ ఎన్నిసార్లు కడుపు నిండా భోజనం చేయాలని చెప్పినా కూడా గుస్తాద్జీ పెద్దగా పట్టించుకునేవాడు కాదు. ఈ విషయంలో మెహర్ బాబాకు చాలాసార్లు తీవ్రమైన కోపం కూడా వచ్చింది. గుస్తాద్జీ ఒక నిజమైన ఫకీరు. మెహర్ బాబానే స్వయంగా ఆయన ఒక ఫకీరు అని చెప్పి వర్ణించారు. మేర్వాన్గా ఆ రోజుల్లో తన మేనత్త దౌలత్మాయి ఇంటికి తరచూ వెళ్ళేవారు. మేర్వాన్తో కలిసి అలా దౌలత్మాయి ఇంటికి వెళ్ళడానికి గుస్తాద్జీ ఇష్టపడేవాడు కాదు. ఎందుకంటే ఆమె ఇంటికి వెళ్ళిన దగ్గర నుంచి సరిగ్గా తినడం లేదని చెప్పి, ఆరోగ్యం పాడైపోతోంది, బాగా తినాలని చెప్పి బలవంతంగా ఆమె అతని చేత తినిపించేది. అందుచేత మేర్వాన్తో కలిసి వారింటికి వెళ్ళడానికి గుస్తాద్జీ ఇష్టపడేవాడు కాదు. తిండి విషయంలోనే కాదు, ఒంటి మీద దుస్తులు, వస్త్రధారణలోనూ గుస్తాద్జీ శ్రద్ధ చూపేవాడు కాదు. ఒక చిరిగిపోయిన చొక్కా మీద వెలసిన కోటు ధరించేవాడు. పంట్లాం కూడా చాలా భాగం అతుకుల బొంతలాగా ఉండేది. ఆ రోజుల్లో ఒక గదిలో ఉపాసిని మహారాజ్ చిత్రపటాన్ని ఉంచి ఆ గదిని ఒక దేవాలయంలాగా చూసుకునేవాడు. మేర్వాన్ తెల్లవారుజామున 5 గంటలకు మహారాజ్ చిత్రపటానికి ఆరతి ఆలాపించేవాడు. 1919లో గుస్తాద్జీ, అతని సోదరుడు స్లామ్సన్, నెర్వస్ మరి ఇతరులు కొందరు
కలిసి పూణేలో పగటిపూట కళ్ళు దుకాణం నడిపేవారు. 1921 సంవత్సరం చివరి భాగంలో ఉపాసని మహారాజ్ గుస్తాద్జీని సాకోరి పిలిపించారు. ఆ సమయంలో మేర్వాన్ కూడా మహారాజ్ దగ్గరే ఉన్నాడు. ఆ సమయంలోనే గుస్తాద్జీతో మహారాజు తన సందేశంగా చెప్పాడు, మేర్వాన్ సర్వశక్తిమంతుడయ్యాడు, ఇకపై నీవు అతడిని అనుసరించు అని మహారాజ్ స్పష్టం చేశారు. ఐ హ్యావ్ మేడ్ మేర్వాన్ పర్ఫెక్ట్ ఫ్రమ్ అపాన్ హోల్డ్ డౌన్ టు హిమ్. మరో సందర్భంలో మహారాజు నాకు సాయిబాబా ఇచ్చినదంతా నేను మేర్వాన్కు నేడుతో అందజేశాను అని తన శిష్య బృందం అందరి ఎదుట ప్రకటించారు. యావత్తు విశ్వం బరువు బాధ్యతలన్నీ మేర్వాన్ భుజస్కంధాలపై ఉన్నాయి. మేర్వాన్ సర్వశక్తిమంతుడని ఉపాసని మహారాజ్ ప్రకటించారు. ఆ విధంగా ఆయన మేర్వాన్ని సర్వశక్తిమంతుడయ్యాడు అని చెప్పి ఆ రోజున ప్రకటించడం జరిగింది. వీళ్ళందరినీ పిలిచి వాళ్ళందరి ముందర కూడా ఆయన ఆ మాట చెప్పాడు అనమాట. 1922 జనవరి 27 నుండి పూణేలోని ఫెర్గూసన్ కాలేజీ రోడ్డు పక్కగా మెహర్ బాబా శిష్యుడైన సదాశివ్ పటేల్ నిర్మించిన చిన్న కుటీరాన్ని మెహర్ బాబా తన ఆశ్రమంగా ఎంచుకున్నారు. ఈ కుటీరంలో గోడకు గుస్తాద్జీ చిత్రపటాన్ని బాబా అలంకరించారు. బాబా ఆ పటానికి పూలదండ వేసేవారు. అలా ఒకరోజు గుస్తాద్జీ చిత్రపటానికి పూలదండ వేస్తూ, గుస్తాద్జీని పూలతో అలంకరించడం అంటే మీరు నన్ను గౌరవించడమేనని చెప్పి బాబా అన్నారు. అంటే గుస్తాద్జీకి అంత మర్యాద ఇచ్చారు బాబా. అతని పటానికి బాబా పూలు అలంకరించేవారు. వేరే వాళ్ళందరికీ కూడా చెప్పారు, వేరే శిష్యులందరికీ కూడా, అతని పటానికి మీరు పూలు అలంకరిస్తే నన్ను గౌరవించడం అన్నారు బాబా. ఆ రకంగా గుస్తాద్జీని మెహర్ బాబా శిష్యులందరూ గౌరవించేలాగా బాబా చేశారు. తర్వాత 1922లో ఒకసారి మెహర్ బాబా తన శిష్యులు కొందరిని గుస్తాద్జీ నేతృత్వంలో సాకోరి మహారాజ్ ఆశ్రమానికి పంపారు. వారందరూ సాకోరి ఆశ్రమంలో ఆరతి, ప్రార్థనలు, మహారాజ్ దర్శనం చేసుకున్నారు. భగవదైక్యం, దైవీ ప్రేమ, గురువు పట్ల విధేయత ఇలాంటి అంశాలపై మహారాజు ఆ రోజు తన సందేశాన్ని ఇచ్చాడు. ఆ సమయంలోనే మీరు ఎటువంటి పరిస్థితుల్లోనూ, ఎంత క్లిష్ట పరిస్థితి, కష్టకాలం వచ్చినా మేర్వాన్ పాదాలు వదిలిపెట్టొద్దు అని మహారాజ్ స్పష్టంగా చెప్పాడు. ఆ మర్నాడు మహారాజ్ బాబా శిష్యులందరికీ టీ, బ్రెడ్ ఇచ్చాడు. ఆ తర్వాత వాళ్ళందరూ ఆయన దగ్గర సెలవు తీసుకొని మెహర్ బాబా దగ్గరికి మళ్ళీ బయలుదేరారు. అహ్మద్నగర్లోని కైకుష్రు క్వార్టర్స్లో గల గుల్మాయి గారి ఇంట్లో మెహర్ బాబా ఉన్నారు. అది అక్టోబర్ నెల 1922వ సంవత్సరం. బాబా శిష్యుడైన మున్షీ రహీం ఒక ముస్లింల పండగ రోజున మెహర్ బాబాకు ఒక కొత్త కఫ్ని బహుకరించాడు. ఆ కఫ్ని ధరించిన మెహర్ బాబా ఎంతో అందంగా ఉన్నారు. ఆ సమయంలో చిరిగిన చొక్కా ధరించి ఉన్న గుస్తాద్జీని చూసి బాబా గుల్మాయిని ఆ చిరిగిపోయిన చొక్కాను కుట్టివ్వమని ఆదేశించారు. అతను చిరిగిన చొక్కా కుట్టడం తన సేవ చేసినట్లే అన్నారు. తన సేవ చేయడం అంటే ఏమిటో చాలా మందికి తెలియదని బాబా గుల్మాయితో అన్నారు. తర్వాత అవతార్ మెహర్ బాబాకి జై. 12 అయిందండి. జై బాబా శారద. జై బాబా. చక్కటి విషయాలు గుస్తాజీ గురించి మీరు తెలియజేసినందుకు మీకు ధన్యవాదాలు. జై బాబా. ఇప్పుడు జై బాబా. అరుణ హారతి పాడాల్సింది. అక్క మీరు పాడండి. జై బాబా. అవతార్ మెహర్ బాబా జై. దేవాది దేవా ప్రేమ స్వభావ ప్రభో మెహరు బాబా ప్రియతమా మనసు హారతి దే ప్రియతమా మనసు హారతి దే ప్రేమ జ్యోతి మా
హృది వెలిగించు కామక్రోధముల మది తొలగించు దామను వీడక నిన్ను ప్రేమించు దామను వీడక నిన్ను ప్రేమించు మము కరుణించవయ్యా ప్రియతమా మనసు హారతిదే ప్రియతమా మనసు హారతిదే నీ దివ్య నామమే మదిని స్మరించు నీ దివ్య రూపమే ఉది తిలకించు నీ దివ్య పదములే ఆరాధించు నీ దివ్య పదములే ఆరాధించు మము కరుణించవయ్యా ప్రియతమా మనసు హారతిదే ప్రియతమా మనసు హారతిదే అహంకారము హారతి కాగా ఇహమే పరమై ప్రకాశించగా పాహి శరణు సాయుధ్యము పొందగా పాహి శరణు సాయుధ్యము పొందగా మము కరుణించవయ్యా ప్రియతమా మనసు హారతిదే ప్రియతమా మనసు హారతిదే దేవాది దేవా ప్రేమ స్వభావ ప్రభో మెహరు బాబా ప్రియతమా మనసు హారతిదే ప్రియతమా మనసు హారతిదే अवतार मेहर बाबा की जय अवतार मेहर बाबा की जय अवतार मेहर बाबा की జై అందరికి జై బాబా అండి మళ్ళీ రేపు ఇదే టైంకి గడుపుదాము ఈ అవకాశం ఇచ్చిన బాబాకి ధన్యవాదాలు చెప్తూ సహకరించిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ అందరికీ జై బాబాలు మళ్ళీ రేపు ఇదే సమయానికి 11:30కి మనం కలుసుకుందాం అంతవరకు జై బాబా జై జై బాబా అందరికి జై బాబా జై బాబా జై బాబా అండి అందరికి జై బాబా.